కరెంట్ తీసాడు, కరెంట్ లేదు. వంకాయలు అయితే ఉన్నాయి. చల్లగా బాగున్నాయి వంకాయలు అయితే. 5 వంకాయలు ఉన్నాయి. 5 వంకాయలు కూడా మధ్యలో సగానికి కోసి గుత్తి వంకాయ కింద వండుదాం అనుకుంటున్నాను. కానీ ఆద్య అయితే పప్పుచారు పెట్టమంటుంది. దాన్ని బట్టి కొంచెం పప్పుచారు వేసి ఈ గుత్తి వంకాయ వండేద్దామా, లేదంటే సాంబారే పెడదామా అని చూస్తున్నాను. సాంబార్ పెడితే దోసకాయ ఒకటి ఉంది, ఒక వంకాయ ఒకటి వేద్దాం. బెండకాయలు కూడా ఉండాలి. ఇవి రేపు వండుకోవచ్చు. లేకపోతే గుత్తి వంకాయ సాంబార్ పెట్టేస్తాను ఈ పూట. కరెంటు తీసాడు. కుడికాయ 2 బెండకాయలు ఉన్నాయి. ఒక టమాటా వేసి సాంబార్ పెట్టేస్తాను. ఆనపకాయ 2 టమాటాలు, దోసకాయ కోయలేదండి. దోసకాయ అయితే ఇంకా దానికన్నా ఆనపకాయ, లేత ఆనపకాయ అయితే దొరికింది. మీకు మొన్న పాదు చూపించాను కదా, ఆ పాదు అనమాట. ఆనపకాయ అయితే మంచి లేతగా ఉండింది. హాఫ్ పీస్ అయితే ఇది తీసుకున్నాను అన్న అడిగి. ఇంక టమాటాలు, 2 బెండకాయలు, ఒక వంకాయ. ఉడికిపోయింది. ఉప్పు గుర్తెట్టుకుని మంచిగా నలగబెట్టేసుకుందాం. మార్నింగ్ నుంచి కూడా కరెంట్ లేదండి. కరెంట్ లేని మూలనే స్నానం కూడా అవ్వలేదు ఇవాళ. నెక్స్ట్ అయితే పప్పుచారు, చింతపండు పులుసు అయితే నానబెట్టుకోలేదు నేను. దాని గురించి అయితే ముక్కలు అయితే మామూలుగా అయితే ఉడకబెడుతున్నాను. పప్పు పులుసు వేసి ఉల్లిపాయ అయితే నానబెట్టుకున్నాను. ఇది నానేలోగా కొంచెం ఇవి అయితే ఉడుకుతాయి అన్నమాట. పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆద్య అయితే పప్పుచారు కాయమనింది. దాని గురించి అయితే పప్పుచారు అయితే కాస్తున్నాను. గుడి పెద్ద అయిపోతుంది. స్నానం చేయాలి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎలా పడితే అలా ఉన్నాం పొద్దునుంచి. మా వాళ్ళు గాలిపటాలు చేస్తున్నారనమాట. మధ్యాహ్నం తినేసి గాలిపటాలు ఎగరేయడానికి గాలిపటాలు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది కూడా వెళ్ళింది కోతి మధ్యలో. హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అన్నమాట. ఈరోజు బ్లాగ్లో పెద్ద విచిత్రమేమీ లేదండి, రోజు తీసేదే. కానీ ఇవాళ అయితే కొంచెం వరస్ట్గా తీస్తున్నాం అనమాట. అంటే ఈరోజు చేయడానికి పని ఏమీ లేదండి, కొంచెం పనే. కానీ చాలా బద్ధకంతో ఉన్నాం అనమాట. బద్ధకం ఎంతగానో తెలియట్లేదు, బద్ధకం అయితే పెరిగిపోయింది. నా హెబ్రోస్ ఫుల్గా వచ్చేయండి. కటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఈ ఎక్స్ట్రాలు తీస్తానంటుంది. ఎక్స్ట్రాలు తీసిన తర్వాత అయితే ఫుల్ షేప్ అయితే తీయించుకుంటాను బయట వాళ్ళతోనూ. ఇంకా పైకి అయితే వచ్చానండి. కరెంటు పొద్దునుంచి పోతుంది. ఇంకా నాకైతే బట్టలు వేయబుద్ధి వేయలేదు. ఇంకా ఫుల్గా వచ్చిన తర్వాత అయితే వేద్దాం కదా అనేసి ఫుల్గా వచ్చిన తర్వాత అయితే బట్టలు వేసాను అనమాట. ఇప్పుడైతే నా ఈ చీరలు తీసుకున్నానని చెప్పాను కదా, ఆ చీరల మీదకి అయితే బ్లౌజులు అయితే కుట్టుకోవడానికి ఒక దాని మీదకి వచ్చి పింక్ అండి, అదైతే తీసాను. బ్లాక్ దాని రెడ్ బ్లాక్ లవ్ సింబల్ ఫ్లవర్స్ వచ్చాయి కదా,
లవ్ సింబల్లో వచ్చినాయి. వాటి మీద కదా ఫుల్ బ్లాక్ 2 పీసులు అయితే ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి కుట్టుకుంటాను. ఇది దేని మీద కంటే గ్రీన్ కలర్ శారీ మీదకి ఈ కలర్ డిజైన్ ఈ కలరు వచ్చిందనమాట. ఇది ఒకటి కుడతాను. ఇది కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇది లైట్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది, అది లైట్ అయిపోతుంది. ఫుల్ బ్లాక్ ఇదొకటి, ఇదొకటి, 2 కుట్టియాలి. 3 జాకెట్లు కుట్టుకుంటాను అనమాట. నేనైతే ఇప్పుడు వచ్చి ఈ కటింగ్ చేసేసుకుని వీటిలో లైనింగ్ ఎత్తుకోవాలి. ఒక దాంట్లోకి మీరు పింక్లోకి ఉండింది, నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి అయితే లైనింగ్ ఎత్తుకోవాలి. బిస్కెట్ రంగు పంచ్ క్లాత్ అయితే ఉండిందండి లైనింగ్ క్లాత్ అయితే. దీని మీదకి మ్యాచింగ్ అయితే అయిపోతుంది కదా అనేసి ఇంకా దీని మీదకి అయితే అదైతే మ్యాచింగ్ వేసేసుకుంటాను. మనకి ఏమీ ఇబ్బంది అనిపించదు, మనమే కదా బయట వాళ్ళకి అవుతాయి. కానీ ఇంకే 3 బ్లౌజులు కుట్టుకుంటానండి. నేను కుట్టుకుందాం అనుకున్నాను, నేను ఏదో ఫోన్ మాట్లాడితే అలాగే డిలే చేస్తాను. ఈరోజు అయితే కంపల్సరీ కుట్టుకోవాలి. కానీ ఐరన్ బాక్స్ అనేది నాకు కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, సంజీబాబు మొన్న అయితే వాటర్ పోసేసాడు కింద. ఇందులో పోసాడో కింద పోసాడో తెలియలేదు నాకైతే. దాని గురించి ఇబ్బంది పడుతున్నాను. ఇవన్నీ పీకేసాడు. ఇప్పుడైతే పట్టమంటుందా అని భయం వేస్తుంది. టైం గార్డ్ మంచిదైందండి. ఆన్ చేశాను కానీ ఏమీ కావలేదు. నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ అయితేనే, కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడైతే నేను ఇవి 4 ఇస్త్రీ అయితే చేసుకుంటాను భయం లేకుండానే. చూసారా, చెప్పినంతసేపట్లో లేదు, పొగలు వచ్చేస్తుంది. బాక్సు సంజీబాబు చేసిన పనికి కాలిపోయాయి అనమాట. ఏవైతేనే మా వాడు ఏదో మొత్తం మీద ఇందులో ఆయిలో గీలో ఏదో పోసేసాడు. అదైతే ఇలా పొగలంతా వచ్చేస్తుంది. ఏం ప్రమాదం జరుగుతుందో. నేనైతే తీసాను. ఇంకా ఐరన్ అయితే కష్టమే చెప్పొచ్చు. ఐరన్ బాక్స్ అయితే మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. లాస్ట్ బాక్స్ కూడా ఈడే పాడు చేస్తాడండి. మంచం మంచి కింద పడేసాడు. ఈ బాక్స్ కూడా ఈడే పాడు చేస్తాడు. నేను ఇప్పుడు మళ్ళీ 800 ఎంతో పెట్టి ఐరన్ బాక్స్ అయితే తీసుకోవాలన్నమాట. చూసారా ఎలాంటి పని చేశాడో, అలా ఉంది. ఇక నెక్స్ట్ అయితే ఇస్త్రీ చేసుకోవడానికి అయితే కొంచెం కష్టమే, తడిపేసి ఆరేసేస్తాను. అలా అయితే బాగుంటాయి, బాగా వస్తాయి క్లాత్లు అయితే. మా సాయి చీర కూడా వేసేసింది ఇందులో. ఒకటి పారబెట్టిన బట్టలు అనమాట. కుట్టేసానండి బ్లౌజులు అయితే. హై నెక్, బోట్ నెక్ అనమాట బ్లౌజులు అయితే. ఇదైతే హై నెక్, ఇది బోట్ నెక్. సెల్ఫ్ పైపింగ్. దీనికైతే గోల్డ్ పైపింగ్. ఇదైతే బ్లాక్ 3/4 హ్యాండ్, పొడవు హ్యాండ్. హైనెక్కే ఏంటో హైనెక్లే కట్టుకోవాలనిపిస్తుంది బ్లౌజులు. ఇంకందుకనేసి హైనెక్లే కుట్టుకున్నాను. ప్లస్ బోట్ నెక్ కూడా ఫుల్ బోట్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ కట్
ఎప్పుడు ఫ్రెండ్స్ కట్టే వాడతానండి, నార్మల్ బ్లౌజ్ వాడను. మూడు బ్లౌజులు నావే. అన్నిట్లుగా అక్కర్లా, నేను అది అయిపోయింది. నైట్ సాంబార్లో ఒక ఆమ్లెట్. అబ్బా చిట్టపట్లు ఆడుతుంది ఇది. కిరణ్ బాబుకి ఇది. కిరణ్ బాబుకి అయితే మనం ఉల్లిపాయలు గట్టి ఏమీ ఎక్కర్లా. తిరిగేస్తే చూడండి ఎంత వచ్చిందో. ఎగ్ ఆమ్లెట్. కిరణ్ బాబుకి అన్నం పెట్టేసామంటే ఆడు ఇప్పుడు కిరాయికి అయితే వెళ్తా అన్నాడు. రాజమండ్రి అయితే కిరాయికి అయితే వచ్చిందన్నమాట. బుడ్డి 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 కోపమించింది.